గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భార్గవి రఘు. సో చాలా డేస్ తర్వాత అయితే లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియో ఏంటంటే నేను ఇప్పుడు హైదరాబాద్కి అయితే వెళ్తున్నాను. సో అక్కడ ఏం చేస్తాను అని చెప్పి ఈ వ్లాగ్లో చెప్తాను. యాక్చువల్లీ నేనైతే 2 days ఉన్నాను హైదరాబాద్లో. సెకండ్ డే ఏం రికార్డ్ చేయలేదన్నమాట. ఇది ఫస్ట్ డే. మేమైతే విజయవాడ నుంచి హైదరాబాద్కి ట్రైన్లో వెళ్ళాము. సో నైట్ బుక్ చేసుకున్నాం. మార్నింగ్ 11కి అలా బుక్ చేసుకుంటే మార్నింగ్ 5కి అలా అయితే వచ్చాము. సో అక్కడి నుంచి మళ్ళీ మేము ఆటో పట్టుకొని వెళ్ళామన్నమాట. ఇప్పుడు ఫంక్షన్కి అయితే రెడీ అయిపోయాము. ఒక 1.5 hourలోనే రెడీ అయిపోయాము. ఇక్కడి నుంచి ఇప్పుడు ఫంక్షన్కి వెళ్ళడానికి ఒక 1 hour అయితే పడుతుంది. సో అక్కడి నుంచి క్యాబ్ బుక్ చేసుకొని మేమైతే ఫంక్షన్కి రీచ్ అయ్యామన్నమాట. మీరు అందరూ నన్ను ఒకటి అడుగుతారు, ఏంటంటే అది ఇయర్ రింగ్స్ ఎక్కడ కొన్నారు, చాలా బాగున్నాయి, లింక్ ప్రొవైడ్ చేయండి అని. సో చెప్తాను. నేను ఇది ఆన్లైన్లోనే పర్చేస్ చేశాను. సో దాని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వెళ్ళేసరికి అయితే ఫంక్షన్ అప్పుడే స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఫంక్షన్ అయిన తర్వాత మేము హైదరాబాద్లో ఎక్కడెక్కడ ప్లేసులు తిరగాలని ముందే అనుకున్నాం అనమాట. బట్ అది డిసైడ్ అవ్వలేదు. మేము మధ్యాహ్నం ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాము. బట్ అనుకున్నామని అవ్వవు కదా. బట్ అది సాయంత్రం అయిపోయింది. సో ఇంకా ఎక్కడికి వెళ్ళాలని మొత్తం డిసైడ్ అవ్వలేకపోయాం. సో లాస్ట్కి ఇంకా టైం ఉండదు అని చెప్పేసి ఒక ప్లేస్కి అయితే డిసైడ్ అయ్యి వెళ్ళామన్నమాట. అదే ఇప్పుడు నేను ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. అదే శిల్పారామం. సో శిల్పారామము మేము ఇప్పటి వరకు వెళ్ళలేదు. సో ఇక్కడికైతే వచ్చాము. దీని ఎంట్రీ ఫీజు వచ్చేసరికి 50 rupees per person అయితే పడుతుంది. అండ్ లోపలికి ఎంట్రీ ఇచ్చిన తర్వాతే లైటింగ్స్తో చాలా అంటే చాలా బాగుంది. అండ్ మొత్తం శిల్పారామం అంటే ఏమో నేను కొంచెం ఇంకా ఏముంటుందో అని అనుకున్నాను. బట్ క్రాఫ్ట్స్, జ్యువెలరీ మనకి ఎలాగ విజయవాడలో అయితే ఎగ్జిబిషన్ ఎలా అయితే పెడతారో సో అట్లాగే అన్నమాట. బట్ అన్నీ దొరుకుతాయి. అండ్ ఇంకోటి కూడా ఏంటంటే ఇక్కడ ఫోటో సెక్షన్కి లాగా అంటే లైక్ ఫొటోస్ తీయడానికి చాలా చాలా బ్యాక్గ్రౌండ్ అయితే ఉందన్నమాట. అండ్ షాపింగ్కి అయితే బాగానే ఉంది. బార్గెనింగ్ చేయొచ్చు అడిగితే. ఫొటోస్ దిగడానికి కూడా మంచి మంచి లొకేషన్లు ఉన్నాయన్నమాట. బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది. అండ్ లైటింగ్ కూడా చాలా బాగుంది. ఫొటోస్ దిగడానికి అయితే మంచి ప్లేస్. అండ్ ఇంకోటి ఏంటంటే మేము ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేకపోయాం. ఎందుకంటే మేము వచ్చింది అక్కడ 7కి అలా అయితే 1 hour అలా తిరగడానికే సరిపోయింది. అండ్ మేము అక్కడి నుంచి ఇక్కడ మా ప్లేస్కి వెళ్ళాలంటే 1 hour టైం పడుతుంది. నీకే మాకు టైం అంతా సరిపోయిందనమాట. కానీ ఇక్కడైతే మంచి మంచి క్రాఫ్ట్స్, అసలైతే నాకైతే క్లాక్స్ అలాంటివి చాలా బాగా నచ్చాయి. సో నేను వీడియోలో అన్నీ చూపిస్తాను, చూడండి.
షాప్స్ మధ్యలోనే మనకి ఫొటోస్ తీయడానికి మంచి మంచి ప్లేసెస్ అయితే లొకేషన్స్ అయితే ఉన్నాయని చెప్పాను కదా. సో ఇక్కడ ఇలా లొకేషన్ ఉందన్నమాట, చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ వాటర్ ఫాల్ జరుగుతుంది, అక్కడ మంచిగా ఫొటోస్ దిగచ్చు. అండ్ లైట్స్ అయితే 8 వరకే ఆన్ ఉంటాయంట. సో నెక్స్ట్ అయితే క్లోజ్ అయిపోతాయి, అంటే ఆఫ్ చేసేస్తారంట. మేము అక్కడికి వెళ్ళాము, అప్పుడే 8 అయింది. ఇటు లెఫ్ట్ సైడ్న అయితే మనకి నటరాజ స్వామి బొమ్మ ఉంటుంది. సో చాలా మంచిగా ఉంది, ఎంత బాగుందో. బట్ నేను అక్కడికి వెళ్ళంగానే వీడియో తీద్దాం అనుకుని ఫోన్ తీసేటప్పుడు లైట్స్ అన్నీ ఆఫ్ చేశారు. సో ఇక్కడ చాలా లొకేషన్స్ అయితే ఉన్నాయి, అంటే లైక్ బ్యాక్గ్రౌండ్ లొకేషన్స్ ఉన్నాయి. దాంట్లో మనం కొన్ని అయితే లోపలికి వెళ్ళడానికి వెళ్ళలేదు, కానీ మిగిలిన వాటిలో ఫొటోస్ అయితే తీసుకోవచ్చు, అంటే చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ ఇక్కడైతే మట్టివి చాలా ఫేమస్. అండ్ మనకి గ్లాస్ ఐటమ్స్ ఉంటాయి కదా, మన కప్స్ అండ్ ఇంట్లో డెకరేషన్ ఐటమ్స్, ఇవైతే చాలా బాగున్నాయి. ఎంత యూనిక్గా ఉన్నాయంటే చాలా బాగున్నాయి. ఇట్లా మన డెకరేషన్ ఐటమ్స్ అండ్ బొమ్మలు కూడా చాలా ఎంత బాగున్నాయంటే అసలు యూనిక్ కలెక్షన్, నాకైతే చాలా బాగా నచ్చాయి. మీరు ఎప్పుడైనా ఎక్స్ప్లోర్ చేయకపోతే ఇక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ కప్స్ కూడా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. మీరు ఎప్పుడైనా డెకరేటివ్ ఐటమ్స్ కానీ ఇంకా ఇంటికి సంబంధించిన సామాన్లు ఏమైనా కొనుక్కోవాలనుకుంటే ఇది మంచి ప్లేస్ అని చెప్తాను, ఎందుకంటే నేను ఇప్పటి వరకు కొన్ని చూడలేదన్నమాట. అండ్ కప్స్ కూడా చాలా బాగున్నాయి, మీరు ఎప్పుడైనా వెళ్తే చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మేము చాలా ఎక్స్ప్లోర్ చేయాల్సినవి ఉన్నాయి. ఇప్పుడైతే నేను సగమే చూపించాను, అండ్ మాకు ఎక్కువ టైం కూడా లేదు. అండ్ ఎగ్జిట్ గేట్ దగ్గర ఇలా రోజ్ ఫ్లవర్స్ అయితే పెట్టారు, కానీ ఇవి కొయ్యకూడదు అనమాట. కనుక కోస్తే మనకి 500 రూపీస్ ఫైన్ వేస్తారంట. సో మేము అందుకే టచ్ చేయలేదు. బట్ చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది. అండ్ మేము ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేకపోయాం, చాలా ఫొటోస్ ప్లేసెస్ ఉన్నాయండి. ఇంకా కొంచెం లోపలికి వెళ్తే ఇంకా చాలా పెద్దది. అంటే నేనేం రికార్డ్ చేయలేదు, ఈసారి వచ్చినప్పుడు మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. అండ్ అలసిపోయి వచ్చాము, ఎందుకంటే 1 అవర్ జర్నీ చేసాము. సో ఇదే అనమాట వ్లాగ్, అంతే. వీడియో బాయ్.